టీవీ సంచలన సినిమాలు తీసి ఎప్పుడు వివాదాలను మెడలో వేసుకుని తిరిగే బ్రేవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన ఎక్కడ ఉన్నారు అని ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు అని పోలీసులు చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ నిజంగా తప్పించుకుని తిరుగుతున్నారా? రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కడున్నారు? ఎస్, రామ్ గోపాల్ వర్మని ఇప్పుడు నేను ఆర్టీవీ స్టూడియోలో మీకు లైవ్గా చూపించబోతున్నాను. రామ్ గోపాల్ వర్మ ఆర్టీవీ స్టూడియో అన్సెన్సార్కి వచ్చారు. రామ్ గోపాల్ వర్మను ఇన్వైట్ చేద్దాం. రామ్ గోపాల్ వర్మ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్. పోలీసుల విచారణకు హాజరు కాని రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు వర్చువల్ గా మాత్రమే హాజరవుతాను అని చెబుతున్న రామ్ గోపాల్ వర్మ ఆర్టీవీ స్టూడియోలో మీ అందరి ముందు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. ఆర్టీవీ అన్సెన్సార్ లో ఈ ఆర్టీవీ అన్సెన్సార్ లో ఆర్టీవీ ఎడిటోరియల్ టీమ్ రామ్ గోపాల్ వర్మను ప్రస్తుతం ఎదుర్కొంటున్న కేసులపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతోంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో లైవ్ గా తెలియచేయండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా అడగండి. సో నేను రామ్ గోపాల్ వర్మతో మాట్లాడతాను. రామ్ గోపాల్ వర్మ గారు, ఎలా ఉన్నారు? మీ దయ వల్ల బానే ఉన్నా. మా దయ వల్ల బానే ఉన్నారా, లేకపోతే ధైర్యాన్ని చూపించే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ భయంతో పోలీసులను తప్పించుకుని? ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక 2 రాంగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఒకటి, పోలీసులను అరెస్ట్ చేయటానికి వచ్చారు అనేది మీడియా చెప్తుంది, అది నాకు పోలీసులు చెప్పలా. ఫస్ట్ నాకే కాకుండా పోలీసులు మీడియా కూడా చెప్పలా. నేనేదో ఎక్కడ చూడలేదు. ఒకటి. రెండోది, నన్ను గాలిస్తున్నారు అని కూడా మీడియా చెప్తుంది. విషయం ఏంటంటే ఇంతవరకు పోలీసులు ఎంటర్ కూడా అవ్వలేదు ఆర్జీవీ డెన్ ఆఫీస్లోకి. అక్కడే కదా నేను ఉండేది. ఉంటే ఎవరినన్నా మీరు పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ ఇంటికో వాళ్ళ వర్క్ ప్లేస్కో ఎవరో అలాంటి చోటుకి వెళ్తారు కదా. అది లేకుండా గాలించమండి. సో ఇది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద పోలీస్ ఆర్ నెవర్ సెడ్ దట్. నేను ఒక రిప్లై ఇచ్చాను, నాకు అడిషనల్ టైం కావాలి, క్యాన్ ఐ ఆల్సో అటెండ్ వర్చువల్లీ. దానికి నాకు రిప్లై ఇవ్వలేదు. లేదు, అది దానికి ఒప్పుకో, దానికి ఒప్పుకో. రామ్ గోపాల్ వర్మ గారు, మీకు ఇచ్చిన నోటీస్లో మీ మొబైల్లో నోటీస్ ఉందా? మీ మొబైల్లో నోటీస్ ఉంది. మొదటి రోజు మీరు పోలీసుని పెట్టుకుని కూడా నాకు నోటీస్ ఇచ్చారని మీరు చూపించారు కదా. అవునవును. మీ నోటీస్ మీ మొబైల్లో ఉంటే ఒక్కసారి ఆఖరి లైన్ చదువుతారా? నోటీస్ ని కంప్లైంట్ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని. అవును, నేను అదే చెప్తున్నా. దాని తర్వాత నేను ఈ డేట్ కాకుండా వేరే డేట్ అడిగితే ఆ డేట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మేము ఇంకా డేట్ ఇవ్వం, వచ్చి తీరాలి అని చెప్పినప్పుడే ఆ ప్రాసెస్ అనేది వస్తుంది. సో సెకండ్ నోటీస్ నేను పంపించిన దాంట్లో వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అప్పుడు ఏ బేసిస్లో చేస్తారు? పోనీ అది నాకు లా తెలియదు అని అనుకుంటే అది వాళ్ళు చెప్పారా ఇంతవరకు? మీరు ఎక్కడన్నా టీవీలో చూసారా పోలీసులు మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం, రామ్ గోపాల్ పారిపోయాడు అని చెప్పారు వాళ్ళు? బహుశా పోలీసు చేయడానికి వచ్చామని ఉండుంటే మీకు ఈ పాటికి యాంటిసిపేటరీ బెయిల్లో ఏదో ఒక రిలీఫ్ దొరుకుండేది. కానీ ఇప్పటికీ మీకు న్యాయస్థానాల్లో రిలీఫ్ దొరకలేదు. మీ కాంటెక్స్ట్ అర్థం కావట్లేదు. యాంటిసిపేటరీ బెయిల్ అనేది అరెస్ట్ చేయకుండా ఉండటానికి చేసేది, ఏది చేయటానికి. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పకుండా అరెస్ట్ వారెంట్ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలు మాత్రమే ఉన్నాయి. 3 నుంచి 5 సంవత్సరాల శిక్ష పడే నేరాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఎక్కడా చెప్పరు. వాళ్ళ నోటీసులకు మీరు స్పందించకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని నోటీసులో స్పష్టంగా. నేను అదే అంటున్నానండి. నేను చెప్పేది అప్పుడు చేయొచ్చు కదా, చేయట్లేదు కదా, అది నేను చెప్పేది. ఇలా తప్పించుకుని తిరిగి నెక్స్ట్ టైం నోటీసులు కూడా తీసుకోకపోతే మీరు స్కిప్ చేస్తుంటే అరెస్ట్ చేసే. అదే చెప్తున్నాను. వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు దే విల్ సే నో, వీ డోంట్ అగ్రీ, మేము టైం ఇవ్వం, ఇప్పుడే రావాలి, సాయంత్రం రావాలి, ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన టైం చెప్పాలి. దానికి నేను కంపేర్ అవ్వకపోతే దట్ ఈస్ వెన్ దట్ విల్ హ్యాపెన్. అది నేను చెప్పేది. సో మీరు ఎప్పుడు హాజరు కావాలి? ఒకవేళ అది కాదు, నాకు ఇవ్వలేదు కదా, నేను అడిగాను వేరే డేటు. ఫస్ట్ టైం ఇచ్చారు ఒక డేటు, సెకండ్ టైం ఇంకా నాకు రిప్లై ఇవ్వాల దానికి. ఇప్పుడు మరి వర్చువల్గా హాజరవుతానని మీరు అడుగుతూ ఉన్నారు. ఏంటి వర్చువల్గా హాజరు కాకుండా ఫిజికల్గా హాజరవుతే 3rd డిగ్రీ చూపిస్తారేమో అనే భయం రామ్ గోపాల్ వర్మ ఏంటి? ఎంత రిడిక్యులస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd డిగ్రీ అనేది లాలో అవైలబుల్ కాదు. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ అన్ అడ్మిసిబుల్ థింగ్. 3rd డిగ్రీ అనేది ఎవరు చేయరు, తెలియకుండా చేయొచ్చు. అది అయినప్పుడు అది చూసుకుంటాం కదా. 3rd డిగ్రీ ఈజ్ నాట్ ఏ ప్రొవిజన్ ఇన్ ద లా, ఓన్లీ కస్టోడియల్ క్వశ్చనింగ్. ఓకే, ఆ క్వశ్చనింగ్లో వాళ్ళకున్న ప్రాసెస్ ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని.
సో ఆ ఆస్పెక్ట్లో అంతవరకు రావటానికి ఫస్ట్ వాళ్ళు చెప్పాలి కదా, మీరు అరెస్ట్ వారెంట్ ఉంది మీ మీద అని చెప్పాలి కదా. చెప్పకపోతే అది అరెస్ట్ అని ఎలా అజ్యూమ్ చేస్తున్నారు? మీడియా వాళ్ళు తప్పిస్తే ఎంతవరకు పోలీస్కి సంబంధించిన స్పోక్స్మెన్ ఎవరైనా చెప్పారా నా మీద అరెస్ట్ వారెంట్ ఉందని? అంతకన్నా రిడిక్యులస్ లేదు, మీ మీద కంప్లైంట్ ఉంది. ఇంకో పాయింట్ చెప్తున్నా. వాళ్ళు వచ్చారు, నేను రిప్లై ఇచ్చిన అరగంటలో వచ్చారు మీడియాతో పాటు, కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయారు. నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే లోపలికి ఎందుకు రాదు చెప్పండి ఒకసారి? అసలు ఏ మీనింగ్ ఉందా దానికి? సో విచ్ మీన్స్ దెన్ మేబీ దే నెవర్ హ్యాడ్ అన్ ఇంటెన్షన్. నాకు తెలీదు, ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్, అది వాళ్ళు చెప్పాల్సిన ఆన్సర్. మీడియా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరో ప్రాబ్లం ఉంటే వాళ్ళకి విపరీతమైన ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే అది నాట్ ఈవెన్ ఇన్ మీడియా, బ్యాడ్ న్యూస్ ఒక ట్రబుల్లో ఉన్న వాళ్ళని ఎంజాయ్ చేయటం అనేది మానవ నైజం, అది హ్యూమన్ నేచర్. అది అప్పుడు ఆ థంబ్ నైల్స్ ఈడ్చుకెళ్ళిపోతున్నాడు, రామ్ గోపాల్ వర్మ పారిపోయాడు, ఎక్కడో ఫామ్ హౌస్లో దాక్కున్నాడు, అక్కడెక్కడో మంచం కింద దాక్కున్నాడు, ఇవన్నీ చెప్తే థంబ్ నైల్స్ మీకు వాచ్ టైం వస్తుంది. వాచ్ టైం అనేది వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళకి కావాలి. ఓకే, సో దట్ ఈస్ రెండోసారి నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు డెన్లోనే ఉన్నారా పోలీసులు బయట ఉన్నప్పుడు? ఆ పర్టికులర్ టైంలో లేను, కానీ ఇమ్మీడియట్గా వచ్చాను. తెలుసు కాబట్టి వాళ్ళు లోపలికి రాలేదు. కానీ అంటే కాదండి, ఎవరన్నా ముద్దాయి చెప్తాడా ఉన్నానని చెప్తాడా? మీ మెన్ ఏం కామన్ సెన్స్ లేకుండా. అది కాదు, మీరు ఒకరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అరెస్ట్ చేయడం కాదు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. అరెస్ట్ చేయడం నోటీస్ అది చెప్తున్నా, నోటీస్ ఇవ్వడానికి రాలేదు. నోటీస్ ఇవ్వక మరి అరెస్ట్ ఎందుకు అంటున్నారు? అప్పుడు పోలీసులు చెప్పలేదని మీరే అంటున్నారు కదా. అరెస్ట్ నేను అదే అంటానండి. ఇప్పుడు అందులో పోలీసులు కాదు, ఇప్పుడు మనం మాట్లాడేది ఆల్రెడీ నేను ఆ పర్టిక్యులర్ కన్సర్న్ ఆఫీసర్కి నా వాట్సాప్ తోటి పంపించాను. దాంట్లోనే ఆయన ఆన్సర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఈ డేట్ బదులు 25th రమ్మన్నారు. అదే మళ్ళీ ఇప్పుడు ఇది ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి రావాలి కదా నోటీసు. దానికి ఎవరు రాలేదు కదా. మళ్ళీ సెకండ్ నోటీస్ 25th ఇచ్చినప్పుడు పోలీసులు డెన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు డెన్లో లేరు, ఆ టైంలో లేరు, కానీ ఇమ్మీడియట్గా వచ్చాను. ఓకే, మళ్ళీ మీరు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నదే నాకు తెలిసి 2 గంటలు ఎంత ఉన్నారు, 2 గంటలు అనుకుంటున్నాను నేను. అవును. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వస్తాడా, లేకపోతే వాళ్ళ కన్సర్న్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ సాయంత్రం రావాలా? అది 4 రోజులు అయిపోయింది నుంచి ఇంతవరకు నాకు కనెక్షన్ లేదు, కమ్యూనికేషన్ కూడా లేదు. సో ఇప్పుడు పోలీసులు ఒక డేట్ ఇస్తే, ఇప్పుడు డేట్ ఇస్తే మీరు ఆ డేట్ అదే డేట్ని వెళ్ళటానికి, అంటే 3రో డేట్ని వెళ్ళటానికి 100% ద లా ఆఫ్ ద ల్యాండ్ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఇన్స్టిట్యూషన్స్ కానీ, జ్యుడిషియరీ కానీ, ఏదైనా కానీ, ఎనీబడీ కెన్ డూ, ఇట్ హ్యాస్ టు డూ, యూనో. అప్పుడు వాళ్ళు నాకు నోటీస్లో లేదు ఇది ఒప్పుకోం, ఏదో కారణం వల్ల వాళ్ళు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు కూడా, బట్ యూ హ్యావ్ టు కమ్ అని చెప్పారు అనుకోండి, అఫ్ కోర్స్ ఐ విల్ గో. రైట్. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. గారు, మీకు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు, రెండు సార్లు 19th and 25th. ఆ 2 సార్లు ఇచ్చిన తర్వాత అసలు మీకు వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా? పోలీసుల క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే ఉద్దేశం ఉందా? అంటే ఎప్పుడు వెళ్ళి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు? నేను క్లియర్గా మెన్షన్ చేశాను, నాకు పెండింగ్ వరకు 2 weeks తర్వాత వరకు టైం ఇమ్మన్నా. అది అలా కాకుండా ఇమీడియట్గా చేయాలి అంటే దానికన్నా తొందరగా వర్చువల్ అనేది అలౌ చేస్తారా? ఇదే నేను చెప్పింది. మీ వర్క్ ఎప్పుడు అయిపోతుంది, మీరు ఎప్పుడు వెళ్ళగలుగుతారు? నేను చెప్పాను కదా 2 weeks అని చెప్పాను కదా. 2 weeks అది నేను ఇచ్చింది అక్కడ. కానీ నిజంగా మీకు వర్క్ ఉంది, ఇన్ని మీడియా హౌస్లోకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మీకు ఏంటి అనే భయం ఉందా అరెస్ట్ చేస్తారని? ఎందుకు ఎవాయిడ్ చేస్తున్నారు పోలీసులు? ఇప్పుడు నేను దానికి ఒకే ఒక కారణం ఏంటంటే 1 year బ్యాక్ నేను పెట్టానని చెప్తున్న ఒక ట్వీట్ సడన్గా 9 వేరే డిస్ట్రిక్ట్లో ఒక్కసారి మేల్కొని అరే ఇలా చేసిన వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయి వాళ్ళు పెట్టిందంటే ఆటోమేటిక్గా దాని వెనకాల ఏదో ఒక స్కీమ్ ఉందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా. 4 3-4 రోజుల తేడాలు సంవత్సరం తర్వాత ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేకుండా చేస్తారండి ఎక్కడైనా? అప్పుడు ఆబ్వియస్లీ అది ఏదో వాళ్ళ ప్రక్రియ అండి, అరెస్టా కస్టడీ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నన్ను హెరాస్ చేయడానికి ఒక స్కీమ్ అనేది నాకు అనిపించింది. అందుకని ఐ వాంటెడ్ టు టేక్ ద లీగల్ రికోర్స్. మీకు అలాంటి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ సిటిజన్. మీకు ఉన్నాయా హరాస్ చేస్తారనే భయం మీకు ఉందా? ఏమన్నా భయం క్వశ్చన్ కాదండి. ఎనీథింగ్ యూ హ్యావ్ టు బేర్ బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ లిమిటెడ్ పవర్. వాళ్ళే కదా ఎవరైనా చేయొచ్చు, ఎవరో రోడ్డు మీద వచ్చి నన్ను కొట్టచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వచ్చు. అలాంటిది అదేంటది లీగల్ రీకోర్స్లో నాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్లో యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థం ఏంటి అసలు? ఐ డోంట్ ఫీల్ ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ విచ్ నీడ్స్ అరెస్ట్. అది జ్యుడిషియరీ నాతో ఏకీభవిస్తుందా లేదా అనే దానికి అప్లికేషన్ పెట్టుకున్నాం.
యా అంతే, అంతగానే లేదు అక్కడ. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి డస్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే మీనింగే అది. తీసుకునే వరకు మీరు పోలీసుల ముందు హాజరు కాదలుచుకోలేదు, రైట్? ఇది కోర్టు ఒక నిర్ణయం తీసుకునే వరకు మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకునే వరకు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన రిప్లైకి వాళ్ళు రిప్లై ఇవ్వాలి, అది కదా ప్రాసెస్. మేము ఇవ్వమని చెప్పాలి కదా అని నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే, నేను ఏదో మర్డర్ చేశానా, రేప్ చేశానా, ఏదో 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్కి మీరు అంత ఓవర్ ఎంథ్యూజాజంతో హుటాహుటిన వచ్చేసి ఇంకండి ప్రకాశం జిల్లా ఇంకా క్రైమ్స్ లేవా, ఏమి లేవా, ఏంటి అసలు అది, యూనో. సో బేసిక్గా ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు సరెండర్ బిఫోర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ బై ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ నేను రిప్లై అవ్వడానికి చాలామంది టైం అడుగుతారు. అరవింద్ కేజ్రీవాల్ 9 సార్లు అడిగారు రావడానికి, ఆయన రాలేదు ఫైనల్గా. కానీ ఏ రోజైతే ఇన్స్టిట్యూషన్ ఒక డెసిషన్ తీసుకుని మేము టైము ఇవ్వం, వచ్చి తీరాలి అని నోటీస్ ఇచ్చారనుకోండి, ఆబ్వియస్లీ ఐ విల్ గో. కానీ ఖచ్చితంగా పోలీసులు టైం ఇస్తారు, మీకు ఇచ్చారు కూడా. సో ఇదే నోటీస్, రామ్ గోపాల్ వర్మకు పోలీసులు తొలిసారి ఇచ్చిన నోటీస్ ఇదే నా చేతిలో ఉంది. అండ్ ఇంకా ఉన్నాయి మీకు చూపించడానికి. రామ్ గోపాల్ వర్మ నేను పెట్టినట్టు అని చెప్తున్న పోస్టులు, అవి ఆయనకు గుర్తున్నాయో లేదో కూడా అడుగుదాం. రామ్ గోపాల్ వర్మ గారు, ఇక్కడ మీరు కంప్లైంట్ చేయకపోతే లైబుల్ టు అరెస్ట్ అండర్ సెక్షన్ 35 సబ్సెక్షన్ 6 ఆఫ్ BNLS. చెప్పాను కదా నేను. సో రెండోసారి కూడా నోటీసులు ఇచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేయలేదని భావించడానికి పోలీసులకు ఇప్పుడే చెప్పాను ఆన్సర్. విన్నరా మీరేంటి? విన్నాను. నేను చెప్పేది అదే నేను చెప్తున్నా. ఒక్కొక్కసారి 5 సార్లు 10 సార్లు ఇస్తారు.